రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈ మాటలు సరిగ్గా ఆ నేతకు సరిపోతాయి. మొన్నటి వరకు తండ్రి కొడుకులకు ఆయన రాజకీయ ప్రత్యర్థి. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా నిలబడి ఎన్నికల పోరాటం కూడా చేశారు. అది కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన కడప జిల్లాలో. ఒకప్పుడు రాజకీయంగా కొట్లాడిన వాళ్లే ఇప్పుడు మిత్రులుగా మారారు. తండ్రికి వ్యతిరేకంగా ఏళ్లపాటు పోరాటం చేసిన ఆయన కొడుకు పార్టీలో మాత్రం కీలక నేతగా మారాడు. అధికార పార్టీపై గట్టిగా గళం విప్పుతూ తన రూటే సెపరేట్ అని నిరూపించుకుంటున్నాడు. రాష్ట్ర రాజకీయాల్లో కడప జిల్లా రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులయ్యారు. ముఖ్యంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వెరీ స్పెషల్. ఎందుకంటే పులివెందుల నుంచి దివంగత వైఎస్ఆర్ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేసి చరిత్ర సృష్టించారు. ఈ ఇద్దరూ ఎలా అయితే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారో, వారికి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు రాజకీయ పోరాటం చేసిన మాజీ టీడీపీ, తాజా వైసీపీ నేత ఎస్వి సతీష్ రెడ్డికి కూడా అంతే గుర్తింపు ఉంది. సతీష్ రెడ్డి 1989లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. మొదటిసారి ఆయన పులివెందుల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో దివంగత రాజశేఖర్ రెడ్డిపై వరుసగా 2 సార్లు టీడీపీ నుంచి సతీష్ రెడ్డి పోటీ చేశారు. ఆ 2 ఎన్నికల్లోనూ ఆయన పరాజయం చెందారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా సతీష్ రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంతో జగన్ ఏపీ సీఎం అయ్యారు. ఇలా వరుసగా 4 ఎన్నికల్లో సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీకి ధీటైన రాజకీయ ప్రత్యర్థిగా ఎదిగారు. 2 దశాబ్దాలకు పైగా టీడీపీలో కీలక నేతగా ఉన్న సతీష్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోగానే రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అలాగే సతీష్ రెడ్డి కూడా టీడీపీని వీడారు. టీడీపీలోని యువ నేతతో రాజకీయంగా చాలా మంది నాయకులకు విభేదాలున్నాయి. సతీష్ రెడ్డి కూడా ఆ యువ నేత తీరు నచ్చక ఆ పార్టీకి గుడ్ బై చెప్పారనే ప్రచారం ఉంది. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది కాలం రాజకీయంగా సైలెంట్గా ఉన్న ఆయన ఫైనల్గా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 2020లో నాటి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ చేరిన తర్వాత జగన్కి అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరుగా మారారు సతీష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో సతీష్ రెడ్డితో ఉన్న రాజకీయ వైరాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఆయన్ని సొంత కుటుంబ సభ్యుడిలానే ట్రీట్ చేస్తున్నారు జగన్. ఇక సతీష్ రెడ్డి వైసీపీలో చేరిన తర్వాత ఆ పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి వైసీపీకి భారీ షాక్ ఇచ్చింది. జగన్ సొంత జిల్లా కడపలో కూడా కూటమి అభ్యర్థులు 7 చోట్ల విజయం సాధించారు. జగన్ పార్టీ కేవలం 3 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం దూకుడుతో కడప జిల్లాకు చెందిన చాలా మంది వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడడానికి కూడా ముందుకు రావడం లేదు. ఇక ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను వైసీపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. అయితే జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా వైసీపీ తరపున సతీష్ రెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా గట్టిగా గళం వినిపించారు. నేరుగా టీడీపీ యువనేత మంత్రి లోకేష్ టార్గెట్గా విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ నేతలను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో నారా లోకేష్ దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ ఓపెన్ గా హెచ్చరికలు జారీ చేశారు. కడప జిల్లాలో మొదటి నుంచి వైసీపీలో ఉన్న నేతలు ఎవరూ ఇంతలా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు. అలాంటిది సతీష్ రెడ్డి మాత్రం డైరెక్టుగా ప్రభుత్వంతో సై అంటే సై అనే స్థాయికి వెళ్తున్నారు. ఈ దూకుడు ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పెరిగేలా చేస్తుంది.
వైఎస్సార్ హయాం నుంచి 2019 ఎన్నికల ముందు వరకు పులివెందులలో దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అయితే ఆయన మరణం తర్వాత పులివెందుల బాధ్యతలు ఎంపీ అవినాష్ రెడ్డి చూసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినాష్ రెడ్డిని రాజకీయంగా టార్గెట్ చేసింది. అలాగే వివేక హత్య కేసు ఆయనకు తలనొప్పిగా మారింది. రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియదు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ తరపున పులివెందుల పార్టీ బాధ్యతలు భుజాన మోయడానికి ఎవరో ఒకరు స్థానికంగా పట్టున్నవారు కావాలి. దీంతో ఆ బాధ్యతలు సతీష్ రెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. అంతేకాక రాష్ట్ర స్థాయిలోనూ సతీష్ రెడ్డికి కీలక బాధ్యతలు దక్కబోతున్నాయనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.